యేసు ప్రభువులోకి నువ్వు నడిపించుతున్నప్పుడు, దేవుని వెలుగులోకి నువ్వు వేస్తున్నటువంటి అడుగు నీ యొక్క పాప జీవితాన్ని ఒక్కొక్కటిగా నీ కళ్ళకు కనిపింపచేస్తాడు దేవుడు. కొంచెం ముందుకేసినప్పుడు, ఒక అడుగేసినప్పుడు కొన్ని కనపడతాయి, కొంచెం ముందుకేసినప్పుడు ఇంకా కొన్ని కనపడతాయి. ఆ విధంగా ఒక్కొక్క అడుగు దేవుడిలో నువ్వు బలపడుతూ నిజమైనటువంటి వెలుగు నీలోకి వచ్చే వరకు, ఆ వెలుగులో నువ్వు దగ్గరికి వచ్చే కొద్దిగా ఒక్కొక్కటికి వచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమిటో తెలుసా, స్పష్టంగా కనపడతా ఉంటుంది. ప్రతిది కూడా చిన్న పాపం ఏదైనప్పటికీ కూడా, నీ చిన్న పాపం అంతే కదా, వెలుగులో లైటింగ్లో చిన్న వస్తువు అయినప్పటికీ కనపడిద్దా లేదా? ఎందుకంటే లైటింగ్ అక్కడ ఉంది కాబట్టి మనకి కనపడిద్ది. చిన్న సూది పడినప్పటికీ కూడా ఆ లైటింగ్ అక్కడ వేసినప్పుడు అది మనకు కనపడిద్ది. అదేవిధంగా నీ పాపము, నీ రహస్య పాపము